ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత యాక్టివ్గా ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక పక్క పాలనాపరంగా తనదైన మార్కుతో ముందుకెళుతూ, మరోపక్క జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్లానింగ్ చేస్తున్నారు. జనసేన పార్టీని కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం చేయకుండా తెలంగాణ ప్రాంతానికి కూడా విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా పవన్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సృష్టించిన అలజడి ఎలాంటిదో కళ్ళారా చూశాం. కావాలని ఆయన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ జనసేన క్యాడర్ని, జనసేన నాయకులను తెలంగాణ వ్యాప్తంగా యాక్టివ్ అయ్యేలా చేసింది. ఒక పక్క తెలంగాణపై తన ఫోకస్ ప్రస్తుతానికి లేదని పవన్ చెప్తూనే, మరోపక్క అక్కడ ఆ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 19న ఆయన తెలంగాణలో జనసేన పార్టీ కార్యాలయాన్ని గ్రాండ్గా ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఏ ప్రాంతంలో ఆయన ఈ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు అనేది ప్రస్తుతానికి తెలియదు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. పవన్కి ప్రస్తుతం తెలంగాణ మీద ఆసక్తి లేకపోయినప్పటికీ జనసేన పార్టీ క్యాడర్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో జనసేనని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయాల్సిందే అని పవన్పై ఒత్తిడి తెస్తున్నారు. అందుకే వాళ్ల కోసం ఆయన ఇకపై తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆయన రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆయన అధికార కాంగ్రెస్ ని చాలా గట్టిగానే టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి.